కూర పచ్చడి ఇలా తాలింపు ఏదైనా 2 రెబ్బల కరివేపాకు వేస్తే గుమాయింపే వేరు. అలాంటి కరివేపాకుతో టేస్టీ రైస్ అయితే చూసేద్దాం. ఈజీగా లంచ్ బాక్స్ కట్టాలన్నా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ బెస్ట్ అండి టేస్టీ రైస్ ఈ కరివేపాకు రైస్. రుచికే కాదండి, ఆరోగ్యం కూడా. ముందుగా కడాయిలో ఒక చిన్న టీ స్పూన్ దాకా ధనియాలు, ఒక ½ టీ స్పూన్ దాకా మిరియాలు, ఈ మిరియాలు చూసుకొని వేసుకోవాలి, ఇందులో ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి. ఒక చిన్న టీ స్పూన్ దాకా జీలకర్రతో పాటు ఒక 7-8 తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఫైనల్గా తీసుకున్న రైస్కి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. ఆల్రెడీ మిరియాలు కూడా వేసాం కదా, ఇక్కడ వేసే ఎండుమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. ఇక్కడ వీటిని లో ఫ్లేమ్లో ఎంత ఓపిక్గా వేయించుకుంటామో అవి లోపలలాగా బాగా వేగి రైస్ అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ వేసిన ఈ మసాలాలు ఒక 2 లంచ్ బాక్స్కి అయితే సరిపోతాయి. రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసిన మసాలాలు ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. లైట్గా రంగు మారి కొంచెం స్మెల్ వచ్చాక చిన్న చిన్న ముక్కలు ఒక 4 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఈ ఎండు కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఎండు కొబ్బరి వేసి ఒకసారి, వేయకుండా ఒకసారి ట్రై చేయొచ్చు. తర్వాత తీసుకున్న రైస్కి సరిపడా ఒక గుప్పెడు దాకా కరివేపాకు. నేను తీసుకున్న రైస్కి అయితే ఈ గుప్పెడు కరివేపాకు అయితే సరిపోతుంది. వేసే ముందు ఆకును శుభ్రంగా కడిగి తడి ఏమాత్రము లేకుండా ఒక పొడి క్లాత్లో వేసి ఫ్యాన్ కింద ఒక 2 నిమిషాలు ఉంచామంటే ఆ తడి పోతుంది. ఆ తర్వాత ఇందులో వేసుకోవాలి. కరివేపాకు ఎండు కొబ్బరి వేసాక కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొద్దిసేపు ఈ విధంగా వేయించగా ఘల్ ఘల్ అనే సౌండ్ అయితే వస్తుంది. అంటే ఈ కరివేపాకు క్రిస్పీగా వేగిపోయింది అని అర్థం. కరివేపాకు ఈ విధంగా వేగేలోపు ముందు వేసిన మసాలాలు కూడా బాగా వేగి మంచి గుమగుమలాడే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా 2 లంచ్ బాక్స్ కంటే దాదాపుగా ఒక 250 గ్రామ్స్ రైస్, మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్, స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ రైస్కి ఈ మసాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ రైస్కి ఈ మసాలా తక్కువ అవ్వలేదు, ఎక్కువ అవ్వలేదు, సరిపోయింది. చూడండి, సాధ్యమైనంత వరకు ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కొంచెం చూడడానికి బరకగానే అనిపిస్తుంది. ఆ తర్వాత కడాయిలోకి ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పుతో పాటు పల్లీలతో పాటు ఎండుమిర్చి. ఇక్కడ వేసే ఈ ఎండుమిర్చి బదులు ఇంట్లో పెరుగు మిర్చి ఉంటే అవి వేసుకోండి. రైస్లో మధ్య మధ్యలో తినడానికి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పెరుగు మిర్చి అంటే అదే మజ్జిగలో ఊరబెట్టి ఎండబెట్టిన ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించగా ఈ పోపు మొత్తం ఈ విధంగా సగం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. ఇక్కడ ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన పోపు మొత్తం బాగా వేగి ఈ జీడిపప్పు కూడా బాగా వేగింది అనుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ కరివేపాకు పొడి వేసుకోవాలి. ఒకవేళ రైస్ అనేది తక్కువ ఉంది, ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పొడి అనేది ఎక్కువ ఉంటుంది అనిపిస్తే ఫస్ట్ కొంచెం పొడి వేసి రైస్ కలిపిన తర్వాత ఒకవేళ పొడి అనేది తక్కువ అనిపిస్తే మళ్ళీ కావాలన్నా వేసుకోవచ్చు. కరివేపాకు పొడి వేసి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ లో ఫ్లేమ్లోనే 1 నిమిషం అలా ఇలా వేయించాక కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఉడికించి చల్లార్చిన రైస్ కానీ లేదా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ వేసుకోవచ్చు. ఏ రైస్ వేసుకున్నా చల్లగా ఉండాలి, పొడి పొడిలాడుతూ ఉండాలి. ఆ తర్వాత మసాలా మొత్తం రైస్కి పట్టేలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మసాలా రైస్కి సరిపోయింది అంటే ఓకే, సరిపోలేదనుకుంటే ఒకవేళ ఆ పొడి పక్కకు తీసేసినట్టయితే ఇక్కడ వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఈ రైస్ ఉడికించేటప్పుడే స్టార్టింగ్లోనే సాల్ట్ వేసి ఉడికించుకున్నాను. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ సరి చూసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ ఉంచి చల్లగున్న ఈ రైస్ మొత్తం మెతుకు వేడెక్కాలి. అంతే, అయిపోయినట్టే కరివేపాకు రైస్. అబ్బో, దీని రుచి మామూలుగా ఉండదు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మెతుకు మిగిలితే ఒట్టు ప్రసాదంలా తినేస్తారంతే.